హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ మద్దు వేణుగోపాల్ గారు రచించిన అద్దె ఇల్లు ఖాళీ చేయిస్తాము. కథ చాలా బాగుంటుంది, సరదాగా ఉంటుంది. ఒక ఇంటి ఓనరు తన ఇంటిని లాయర్కి అద్దెకిస్తారు. తనని ఖాళీ చేయించలేక ఆ ఇంటి ఓనర్ పడ్డ తిప్పలు, ఇదంతా కూడా మనం ఈ స్టోరీలో చూడొచ్చు. ఉదయం నుండి 10 సార్లు ఫోన్ చేసినా ఎత్తకుండా తప్పించుకున్నాడు. ఇక తప్పించుకోవటం కష్టమని చివరిగా రాత్రి 9కి నాన్న ఫోన్ ఎత్తాడు. భోజనం ముగించిపోతున్న శ్యామ్ కుమార్, ఒరేయ్ శ్రీకాంత్ చెప్పుడు శంకుచక్ర యుగమున్ అన్నట్టు ఎత్తాలరా ఫోను. న్యూఢిల్లీలో ఆంధ్రభవన్కి వెళ్ళి బేల్పూరి ఆర్డర్ చేసే మొహం నువ్వును. ఫోన్లో ముసలి గొంతు, నాన్న ఎత్తాగా ఫోను, వెంటనే మొదలు పెట్టాలా? ఉదయం నుంచి ఆఫీస్లో బిజీ, ఇదిగో ఇప్పుడే భోజనం చేస్తున్నా. ఒరే ఏం బిజీరా? మీరు ఏసీ రూముల్లో కూర్చొని టిక్కుటిక్కుమని కొట్టుకునే కంప్యూటర్ ఉద్యోగాలు. మా కాలంలో మేము చేశాంరా అవి అసలు సిసలు ఉద్యోగాలు. అబ్బా సర్లే నాన్న, విషయం చెప్పండి. మీరు ఉదయం నుండి చేస్తున్నారు అంటే ఏదో ఉంటుందిగా. మొదట స్వకార్యం, ఆ తర్వాత సమయం ఉంటే స్వామి కార్యం, అది లెక్క. నాన్న మనుషుల భాషలో చెప్పవా ప్లీజ్? అదేరా, ఆఫీస్లో ఉన్న మన సొంత పనులు మొదట చేసుకోవాలి, తర్వాత ఆఫీస్ పని. సర్లే, ఇంతకీ నీ హైదరాబాదు మియాపూర్ ఇంట్లో అద్దెకి ఉన్నవాడు ఖాళీ చేశాడా లేదా? నన్ను రంగంలోకి దిగమంటావా? వద్దు బాబోయ్ వద్దు, నువ్వు దిగితే పెంట పెంట చేస్తావు. నీకు ఆరోగ్యం అంత బాగుండటం లేదు. నువ్వు మన ఊర్లోనే రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటాను. అది కాదురా, మన హైదరాబాదు మున్సిపల్ ఆఫీస్లో నాకు తెలిసినవాడు ఒకడున్నాడు. ఏ మాటకు ఆ మాట, వాడు అచ్చం కోటా శ్రీనివాసరావులా ఉంటాడు. నాకు బాగా క్లోజు. వాడితో చెప్పి వద్దంటే వద్దు, నో మీన్స్ నో. అయినా మనుషుల్ని పోల్చకుండా మాట్లాడలేవా? చెప్పానుగా నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావో ఏమిటో, ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటింది. సరేలే, కరోనా వైరస్ గోల్లో 1 సంవత్సరం వదిలేశాము. వాడు ఇంకా ఖాళీ చేయలేదు. సర్లే, నాకు ఇంకో ఫోన్ వస్తుంది, నేను మళ్ళీ చేస్తా అని అబద్ధంతో ఫోన్ పెట్టేసి కంచం ఎత్తి కిచెన్ సింక్ వైపు నడిచాడు శ్యామ్ చెయ్యి కడుక్కోవటానికి. అప్పటికే భోజనం ముగించి హాలు సోఫాలో చతికిలపడి ఈ భాగవతం అంతా వింటున్న సతీమణి సరళ నవ్వాపుకుంటూ, అయినా మీరు మరీను, నాకు డౌటే, అసలు ఆ ఇల్లు ఇంకా మన పేరు మీద ఉందో, ఆ లాయర్ టెనెంటు అతని పేరు మీద రాయించేసుకున్నాడో. అబ్బా చిరాగ్గాని, నువ్వు మరీ భయపెట్టకు. వచ్చి సరళ పక్కన చేరాడు. అవును మరి, ఏదో అంటారుగా, 10 ఏళ్ళు అద్దె కట్టి ఉంటే టెనెంటుకే హక్కులుంటాయట. ఇదిగో మరీ తాతమ్మలా కబుర్లు చెప్పకు. కామన్ సెన్స్ ఏమన్నా ఉందా? అలాంటి రూల్ ఎక్కడన్నా ఉంటుందా అని మేకపోతు గాంభీర్యం బయటికి ప్రదర్శించాడు. కానీ తను కూడా గూగుల్లో చూస్తే ఇలాంటి తిక్కతిక్క సమాచారమే వచ్చింది. అందుకే తనకి ఒక పక్క భయంగానే ఉంది. కొంచెం సేపు ఆగి, మనం కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుక్కున్న అపార్ట్మెంట్ అది. 10 ఏళ్ల రెంట్ కడితే టెనెంటుకి సొంతం అయిపోతే ఎవ్వడూ ఇల్లు కొనుక్కోడు. 10 ఏళ్ళు అద్దె కట్టి కబ్జా చేసుకుంటాడు అని ముగించాడు. సరేలే, ఎందుకీ గోలా, వాడికే ఇల్లు అమ్మేయండి, ఒక పని అయిపోయిద్ది, సతీమణి సలహా ఇస్తూ అంది. సలహా ఇస్తూ లేచి బెడ్రూమ్ వైపు నడిచింది. చచ్చా, నో వే, ఇక లాభం లేదు అనుకొని తన హైదరాబాదు మియాపూర్ అపార్ట్మెంట్లో అద్దెకుంటున్న వేణుకి ఫోన్ చేశాడు. చెయ్యగానే మొదటి రింగుకే ఎత్తటం వేణు ప్రత్యేకత. ఒక్కోసారి అసలు రింగు చేయకుండానే ఎత్తుతాడు. దూరశ్రవణ సాంకేతిక పరిజ్ఞానంతో అతనికి ముందే తెలుస్తుందని శ్యాముడికి అనుమానం. సార్ చెప్పండి సార్, మీ ఫోన్ గురించే వెయిట్ చేస్తున్నా అంది ఫోన్లో వాయిస్. శ్యామ్కు వింతగా అనిపించింది. అదేంటండి ఇలా ఈ రాత్రికి ఈ టైంలో నా ఫోన్ కోసం? అవన్నీ ఎందుకులేండి, చెప్పండి సార్. అదే, మీరు ఎలా ఉన్నారు, మీ ఫ్యామిలీ ఎలా ఉంది? ఆ మధ్య మీ అబ్బాయికి ఏదో వేరే స్కూల్ చూడాలి అన్నారు. శ్యాము విషయం చెప్పకుండా నసిగాడు. అంతా మీ దయ సార్, చల్లగా ఉన్నాము, ఆల్ ఈజ్ వెల్ సార్. చెప్పండి. ఫోన్లో వేణు. అదే అంటే అదే మంచిది, అదే అద్దె ఇల్లు ఖాళీ. ష్యూర్ సార్, తప్పకుండా ఖాళీ చేసేద్దాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని నేనెప్పుడూ చెయ్యను సార్, ఉంటా సార్ అని ఫోన్ కట్ చేశాడు. శ్యామ్కు అర్థం కాలేదు ఏం జరిగిందో. ఇక ఇలా లాభం లేదు అనుకొని 1 వారం సెలవు పెట్టి హైదరాబాద్లో దిగాడు శ్యామ్. దిగగానే మారేడ్పల్లిలో ఉన్న పెద్దమావయ్య ఇంటికి వెళ్ళాడు. కుశల ప్రశ్నలు అయ్యాక
స్నానపానాదులు ముగించి భోజనం చేసి హాల్లో చతికిలపడ్డాడు శ్యామ్. సో ఇక నువ్వే డైరెక్ట్గా ముఖాముఖి తేల్చుకుంటున్నావు అనమాట మీ లాయర్ టెనెంట్తో అంటూ హాల్లోకి వస్తూ ఫ్యాన్ ఆన్ చేశాడు పెద్ద మావయ్య. అంతే మావయ్య, మా చిన్నాన్న కొడుకు మురళి ఉన్నాడుగా, వాడు కూడా మియాపూర్కి దగ్గరలోనే ఉంటాడు. వాడిని తీసుకుని వెళ్తా. అదే మంచిది. ముఖం మీద కొట్టినట్లు చెప్తే ఖాళీ చేయక ఏం చేస్తాడు వెదవా? అయినా అదేం చూద్యంరా, నిన్ను మరీ మెతక మంచి కింద లెక్క కట్టేశాడా ఏమిటి వాడు? అయినా అసలు సమస్య ఏమిటి? రెంటు సరిగ్గా కట్టడం లేదా? అబ్బే, రెంట్లో ఏమీ తేడా రానీడు, కానీ ఇల్లు బాగా పాడు చేసేశాడు మావయ్య. గోడలన్నీ ఖరాబు, గుమ్మాలకి చెదలు, పరిశుభ్రతే లేదు. ఏవో కొంటె సాకులు చెప్తాడు. ఇంకో 2 ఏళ్ళు ఉన్నాడంటే ఇక ఆ ఇల్లు బాగు చేయించుకోవటానికి కూడా పనికిరాదు. కానీ ఫోన్ మాత్రం ప్రతిసారి ఎత్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అంటాడు. మనకి అసలు దన్ను లేదనుకుంటున్నాడో ఏమో. మా మురళీకి లోకల్ ఎమ్మెల్యే బాగా తెలుసు. వాడితో వెళ్తున్నాలే రేపు. మేం వెళ్ళినప్పుడు కూడా ఏదేదో వాగుతున్నాడు అంది అత్తమ్మ కిచెన్లో పనులు చెక్కబెట్టి హాల్లో వచ్చి కూర్చుంటూ. అవునరా, అసలు మేము వాడి ఇంటికి వెళ్ళాలని వెళ్ళలేదు. అదే అపార్ట్మెంట్లో నా స్నేహితుడు ఉంటాడు. వాడిని కలుద్దామని వెళ్ళాము. వీళ్ళ ఇల్లు తలుపు తెరిచే ఉంటే సరే కదా, మన శ్యామ్ గాడి ఇల్లే కదా అని అద్దెకు ఉన్న వాళ్ళని ఒకసారి పలకరిద్దామని వెళ్తే అని మావయ్య ఆగితే, ఏమిటి ఇల్లు ఖాళీ చేయించమని చెప్పటానికి మిమ్మల్ని పంపించాడా అని అడిగాడ్రా. మరీ విడ్డూరం అని అత్తయ్య ముగించింది. మాకు సౌండ్ లేదు. వింత ఏమిటంటే అసలు నువ్వు ఇల్లు ఖాళీ చేయించాలనుకున్నావని, అతను 2 ఏళ్లుగా ఖాళీ చేయటం లేదని ఇవన్నీ మాకు తెలియవు కదా. నువ్వు చెప్పలేదు, నీ అమ్మా నాన్న కూడా మాతో ఎప్పుడూ చెప్పలేదు. మావయ్య కనిపించిన వింత విషయం ఇంకొకటి రోయ్. మీ నాన్నని పొగిడి నిన్ను తిట్టిన మొదటి వ్యక్తి వాడే ఈ ప్రపంచంలో అంది అత్తమ్మ నవ్వుతూ. పెద్దాయన ఎప్పుడూ ఖాళీ చేయమని అడగలేదు. వాళ్ళ అబ్బాయికే నేనంటే గిట్టదు, ఏదో పెట్టుకున్నాడు మనసులో అంటాడేమిట్రా అన్నాడు మావయ్య. వాడి బొందలే మావయ్య. నాన్నగారు హైదరాబాద్లో ఉన్నప్పుడు వాడిని మరీ నెత్తి మీదకి ఎక్కించుకున్నారులే. మీ నాన్నని తీసుకొచ్చి 1 వారం రోజులు వాడింట్లో వదిలేరా, దెబ్బకు పారిపోతాడు వెదవా అన్నాడు మావయ్య. అవును, అసలే లాయర్ కదా. నాన్న వీడిని రోజుకొకలా పోల్చి చావగొట్టాలి. ఒకరోజు ఒరే జస్టిస్ చౌదరి అని, ఇంకో రోజు చెట్టు కింద ప్లీడర్ అని, బారిస్టర్ పార్వతీశమని, ఇంకో రోజు ఏమయ్యా వకీల్ సాబు అని అన్నాడు శ్యాము నవ్వుతాలుగా. అయినా లాయర్లకి పోలీస్ వాళ్ళకి ఇల్లు అద్దెకివ్వద్దు అంటారా? అసలు మీరు ఎలా ఇచ్చారు? నాకైతే వాడు ఖాళీ చెయ్యడు అనిపిస్తుంది. అత్తమ్మ లోపలికి వెళ్ళిపోయింది. శ్యాముకు గుండెల్లో రాయి పడ్డట్లయింది. నవ్వు ఆపేశాడు. ఆఫీస్ లేదా ఈరోజు? కేసులు వాయిదా పడ్డాయా అంది భార్య వంటింట్లో నుంచే భోజనం చేసి హాల్లో లుంగీలో విశ్రమిస్తున్న వేణుకి వినపడేలా గట్టిగా. ఏడిసావు, వెళ్తాను. నువ్వేం ఘనకార్యం వెలగబెట్టాలట? ఆ 207 పంకజంతో పిచ్చాపాటియో, లేక ఆ 704 సౌమ్యతో టీవీ సీరియల్ గురించి చర్చాగోష్ఠి అంతేగా. వంట ఇంట్లో నుంచి నోటికి మ్యూట్ నొక్కి ఏదో తిట్టుకుంటుంది. ఓనర్ వస్తున్నాడు, వాడు వచ్చి వెళ్ళగానే ఆఫీస్కి తగలడతా. అన్నట్టు నీకు చెప్పాను కదా, ఆ 514లో ఫాతిమాతో అస్సలు మాట్లాడకు అని. మానేశావా? అబ్బా, మీరు మీ అనుమానం మరీనండి. అన్మ్యూట్ పక్కన పెట్టి కూర్చుంది. అనుమానం కాదే, ఆవిడ చాలా బ్యాడ్ లేడీసు. అలాంటి స్నేహాలు మనకొద్దు. లాయర్ని లాంగ్ డిస్టెన్స్లో స్మెల్ చేసి పట్టేస్తా అన్నాడు గర్వంగా. మొన్న ఎవడో కాలేజీ కుర్రాడితో చూసా కోర్టులో. అలా కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. మరి మీకో అనేసి నోటికి మ్యూట్ నొక్కింది. ఇంతలో ఇంటి బెల్ మోగింది. సర్దుకో, ఏంటా విరగబాటు, నువ్వు లోపలికెళ్ళు అని భార్య పవిట సర్ది తను పూర్తిగా లోపలికెళ్ళింది అని నిర్ధారించుకున్నాక ఇంటి తలుపు తీశాడు. ఇంటి ఓనర్ శ్యామ్, అతని కజిన్ తమ్ముడు మురళితో తలుపు అవతల. వేణు తలుపు తీయగానే అతి వినయం వలకబోశాడు. రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. వేణు తన చేతికున్న వాచి చూసుకుంటూ 2 అన్నారు. దాదాపు 3 అయింది. అదే మీకు మెసేజ్ చేశా అని శ్యాము సంజాయిషి చెప్తుంటే వేణు ఏం పర్వాలేదు అన్నట్టు తలూపి చేయి చూపించాడు సోఫా వైపు కూర్చోమని. వీళ్ళు హాల్లో సోఫాలో కూర్చోగానే వేణు అద్దాంగి వీళ్లకు మంచినీళ్ళ గ్లాసులు తీసుకొచ్చి నుంచుండిపోయింది పరిధ్యానంగా. ఏమిటే, మంచుల్ని ఎప్పుడూ చూడలేదా?
టేబుల్ మీద పెట్టి వెళ్ళు అన్నాడు కొంచెం విసుగ్గా. అసలు అతనికి మంచినీళ్ళు కూడా ఇచ్చే ఉద్దేశం కూడా లేదు. మీ సొంత ఇల్లు సార్, మీరు ఎప్పుడైనా రావచ్చు, దానికి వివరణ ఎందుకు అన్నాడు విసుగు తగ్గించి శ్యామ్తో. ఇంతలో ఒక మెరుపు తీగలాగా ఒక చిచ్చర పిడుగు ఇంట్లో బెడ్రూమ్లోంచి దూసుకుంటూ వచ్చి శ్యామ్ చేతిలో ఉన్న మంచినీళ్ళ గ్లాస్ని ఒక కరాటి తన్ను తన్ని హూ హా అని గట్టిగా అరిచి గోడ మీద ఒక మార్కర్తో ఒక మనిషి బొమ్మ వేసి దానికి అడ్డంగా ఎర్రసిరాతో ఇంటూ మార్క్ వేసి ఫసక్ అనేసి లోపలికి పారిపోయాడు. దెబ్బకి శ్యామ్ ఫ్యాంట్ తడిచిపోయింది. భయానికి కాదు, ఆ పిల్లాడి తన్నుకి గ్లాస్లో నీళ్లు మీద ఒలికిపోవటం వల్ల. గ్లాసు కింద పడిన జోరికి ఫ్లోరింగ్ పలకలోంచి ఒక పెచ్చు తిన్నగా వచ్చి శ్యాము నుదిటి మీద గుచ్చుకుంది. ఇంకా నయ్యం, గాజు గ్లాస్ కాదు అనుకున్నాడు. మా అబ్బాయి అండి, చూసారా, చాలా ఫాస్టు, మీరు అప్రమత్తంగా ఉండాలి, వాడు కరాటీలో బ్లాక్ బెల్ట్ అని గర్వంగా నవ్వుతూ అన్నాడు వేణు. మీరు అంతా స్లోగా మందమతిలా ఉంటే ఎలా? శ్యాము నీళ్లు నమిలి గోడ మీద అని మరక చూపిస్తూ తన నుదిటి మీద వేలు పెట్టి గుచ్చుకున్న చోట గట్టిగా నొక్కుకున్నాడు. చిన్న రక్తపు మరక ఆ గోడ మీద. భలే గమనించారే మీరు, రండి చూపిస్తా అని వేణు గోడ కింద భాగంలో కొడుకు చేసిన నిర్వాక మొదలుపెట్టి అదే గోడ మీద పైనున్న ఫోటోలు చూపిస్తూ ఉపోద్ఘాతం మొదలుపెట్టాడు. ఆ గోడ పైభాగంలో వేణు లాయర్ కోర్టులో ప్రముఖులతో తీయించుకున్న ఫోటోలు ఫ్రేములు కట్టించి ఉన్నాయి. వరుసలో వేణు లేచి వాటి దగ్గరకు వెళ్ళి, ఇది వాల్ ఆఫ్ ఫేమ్ అనుకోవచ్చు మీరు. చూసారా, ఇది మన జిల్లా మెజిస్ట్రేట్ భీమారావు గారు, నాకు బాగా క్లోజు. ఇంకో ఫోటో చూపిస్తూ, ఇదిగో ఇది మా హైకోర్టు జడ్జి, ఇక ఇది చూడండి మన మాజీ గవర్నర్, ఇదిగో ఇది మన మాజీ సుప్రీంకోర్టు జడ్జి. ఇవన్నీ మాకెందుకు ఇప్పుడు, నా ఫోన్లో కూడా ఉన్నాయి ఫోటోలు. ఎమ్మెల్యే కేసీఆర్ కేటీఆర్తో చూపించనా? కట్ చేశాడు మురళి. ఇంతకు మీరు ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు? గదవాయించాడు. వాల్ ఆఫ్ ఫేమ్ నుంచి తిరిగి వేణు సోఫాలోకి వచ్చి, చేసేద్దాం, నేను అస్సలు శ్యామ్ గారిని ఇబ్బంది పెట్టను కదండి, శ్యామ్ గారికి బాగా తెలుసు అని వేణు శ్యామ్ని చూపించాడు. శ్యామ్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వెర్రి నవ్వులు నవ్వాడు. అంతే, నేను మీరు ఫోన్ చేస్తే ఎప్పుడైనా ఎత్తకుండా ఉన్నానా? శ్యాము తల అడ్డంగా ఊపాడు. నేను ఎప్పుడైనా రెంట్ కట్టకుండా ఉన్నానా? లేదు అన్నట్లు మళ్ళీ తల అడ్డంగా ఆడించాడు శ్యాము. రెంట్ కట్టేసి ఫోన్ ఎత్తితే ఇక్కడ శాశ్వతంగా ఉండిపోతారా? ఎప్పుడు ఖాళీ చేస్తారు? 2 సంవత్సరాలుగా చెప్తున్నాడంటగా అన్నయ్య. మురళి వేణు హఠాత్తుగా సోఫాలోంచి లేచి లోపలికి వెళ్ళాడు. మాట్లాడకుండా, చూసావా అన్నయ్య, అలా దబాయించి అడగాలి. మురళి మొహంలో ఆడంబరం. సరేలే, అందుకేగా నిన్ను తీసుకొచ్చింది. ఏమో, ఏ గన్నో తెచ్చి మనల్ని కాల్చేస్తే? లోపలికి వెళ్ళి ఇంకా రాని వేణు గురించి గుబుల్గా అప్పటిదాకా లుంగి బనీన్తో ఉన్న వేణు లోపలికి వెళ్ళి ఫుల్గా టాప్ టు బాటమ్ వైట్ అండ్ వైట్, ఒక చేతిలో నల్ల లాయర్ కోటు, ఇంకో చేతిలో ఒక సంచి వేసుకొని హాల్లోకి వచ్చాడు. ఏదో కేసు వాదించటానికి సిద్ధం అన్నట్లు. మురళి పక్క తిరిగి, ఇంతకీ మీరెవరు? నన్ను ఇల్లు ఖాళీ చేయమంటానికి మీకు ఏ హక్కుంది? మీ మీద హెరాస్మెంట్ కేసు పెట్టొచ్చు తెలుసా? శ్యామ్ గారు మీకేమన్నా పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారా? కాఫీ టేబుల్ మీద ఉన్న పేపర్లు ఏవో హడావిడిగా వెతుకుతూ, నేను ఓనర్ శ్యామ్ గారు, ఏదో మాట్లాడుకుంటాం, ఆయన 2ంటికి వస్తా అన్నారు. నా గురించి అక్కడ కోర్టు దగ్గర జనాలు వెయిటింగ్. సరే కదా అని నేను గంటకి పైగా వేచి ఉన్నది ఈ బెదిరింపులు వినటానికా? అది మీ దగ్గర నుంచి వెతుకుతున్న కాగితాల్లో ఏదో దొరికింది. అది తీసి తన సంచిలో వేసి, శ్యామ్ గారు మీరేమీ అనుకోవద్దు, ఇతను మాట్లాడింది మర్యాదగా లేదు, అయినా మీరు ఇక వెళ్ళొచ్చు. శ్యామ్ గారు, మీకు ఫోన్లో చెప్పాను కదా అండి, నాకు కోర్టులో పని ఉంది, అందుకే 2 గంటలకు రండి అన్నాను. పోనీలే, ఏదో ఒకటి మనం ఫోన్లో మాట్లాడుకుందాం. అయినా నేను ఎప్పుడైనా మీ ఫోన్ ఎత్తకుండా ఉన్నానా అన్నాడు శ్యామ్ పక్క తిరిగి. వేణు గొంతులో బెదిరింపు లేదు, అలా అని విన్నపమూ లేదు. ఉత్త లాయర్ గిరి మాత్రం ప్రదర్శించాడు. పక్కనే ఉన్న ఒక గుడ్డ తీసి తన వాల్ ఆఫ్ ఫేమ్ దగ్గరకు వెళ్ళి ఆ ఫోటో ఫ్రేముల్ని దులుపుతూ, మీరిక దయచేయండి, నేను కోర్టుకి వెళ్ళాలి అన్నాడు. శ్యాము, లేదు, అవును, ఆయన ఫోను ఎప్పుడు ఎత్తుతారు అన్నాడు మురళి పక్క తిరిగి కోర్టు బోన్లో సాక్షిలాగా. అన్నయ్య, నువ్వు ఊరుకో, ఏది ముఖ్యం నీకు, ఫోన్ ఎత్తటమా ఇల్లు ఖాళీ చేయటమా? మురళికి మండింది శ్యామన్న మీద. ఇంతలో
మళ్ళీ చిచ్చరి పిడుగు లటుక్కున వచ్చి శ్యాముని మురళిని పొట్టలో గిబి గిబిమని కరాటే గుద్దులు గుద్ది ఇక వెళ్ళండి అన్నట్లు గుమ్మం తలుపు తీసి అదే దూకుడుతో మళ్ళీ బెడ్రూంలోకి పారిపోయాడు. ఏం పర్వాలేదు శ్యామ్ గారు, మన ఇల్లేగా, ఖాళీ చేసేద్దాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మన అనే మాట శ్యామ్ మనసులో గట్టిగా గుచ్చుకుంది. శ్యామ్ కుమార్ హైదరాబాద్లో చదువుకున్నాడు అనే మాటే గాని పాత సిటీ అంతగా పరిచయం లేదు. కుకట్పల్లిలో ఉన్న జేఎన్టీయూలో చదువు ముగిగానే క్యాంపస్ జాబ్తోనే నోయిడాకి బదిలీ అయిపోయి ప్రవాసాంధ్రుడు అయిపోయాడు. కొంచెం కంగారుగాను మరి కొంచెం భయంగానూ ఉంది. సికింద్రాబాద్ రైల్ స్టేషన్ దగ్గర 5వ నెంబర్ బస్ ఎక్కి మసాబ్ ట్యాంక్ దగ్గర దిగాడు. ఎవరూ గుర్తుపట్టకుండా నెత్తిన ఒక టోపీ, కళ్ళకు నల్లటి కూలింగ్ కళ్ళద్దాలు పెట్టాడు. అక్కడ నుండి ఆ ఏజెంట్ చెప్పిన దారిలోనే ఏ ఆటోనో ఊబరో తీసుకోకుండా కాలినడకనే వెళ్తున్నాడు శ్యాము చీకటిలో. 1.5 కిలోమీటర్లు చింతల వైపు నడిచాక గోల్డ్ వ్యాయామశాల తారసపడింది. ఇదేదో డిటెక్టివ్ సినిమాలో లాగా థ్రిల్గానే ఉంది అనుకున్నాడు. ఎవ్వరూ తనని గుర్తుపట్టకూడదని నల్లద్దాలు పెట్టాడే గాని తనకే ఏమీ సరిగ్గా కనపడి చావటం లేదు. అసలే రాత్రిపూట. కరెక్టుగా ఏజెంట్ చెప్పినట్టు దానికి ఎదురుగా బ్లూసీ ఇరానీ చాయ్ షాపు. అందులోకెళ్ళి కౌంటర్లో ఉన్న గడ్డ మనిషితో ఆకాశం ఎర్రగా ఉంది, మీ కొట్టు మాత్రం నీలి సముద్రము అన్నాడు చాలా మెల్లగా, తన ముందు వెనక ఎవ్వరూ లేకుండా చూసుకొని. ఆప్ తోట దేర్ హోగయా అనే శబ్దం వినపడింది కౌంటర్లో ఉన్న గడ్డం మీసాల మధ్యలో నుంచి. అతని నోరు మాత్రం కనబడలేదు. శ్యాముకి ఎంత పరికించి చూసినా. ఆ గడ్డం తన చేతికి ఉన్న గడియారంలో సమయం 9 దాటటం చూస్తూ ఉస్ 4 నంబర్ మే బైఠో, ఆయేగా ఉన్నో అని 4 నెంబర్ టేబుల్ వైపు చేయి చూపించాడు. శ్యాము కూర్చున్న 5 నిమిషాలకి పూల చొక్కా వేసుకొని ఒక మనిషి వచ్చి అదే టేబుల్ మీద ఎదురుగా కూర్చున్నాడు. మీరు ఇక్కడికి రావటం ఎవరూ గమనించలేదు కదా? లేదు లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు శ్యాము. మనం వెళ్లాల్సింది ఇందిరానగర్, నేనే మిమ్మల్ని తీసుకువెళ్తా. చెయ్యెత్తి 2 వేలు చూపించాడు చోటు వైపు. కానీ మీకు కళ్ళకి గంతలు కడతాము మా వ్యాన్లోనే అనేంతలో చూపుడు వేలు బొటన వేలు ముంచిన 2 ఇరానీ చాయ్ గ్లాసులు టేబుల్ మీద చోటు చేసుకున్నాయి. మీకు అంతా ఏజెంట్ చెప్పే ఉంటాడుగా అన్నాడు అతను కొంచెం విసుగ్గా సిగరెట్ వెలిగిస్తూ. శ్యాము అన్నిటికీ సమ్మతమే అన్నట్లు తలాడిస్తూ నాకు ఒకటి అన్నట్లు సిగరెట్ వైపు చూశాడు ఆశగా. నా పేరు శ్యామ్, మీ పేరు అన్నాడు ఒక సిగరెటు శ్యామ్కిస్తూ పూల చొక్కా. నీకు మళ్ళీ రూల్స్ అన్నీ చెప్పాలా? నా పేరుతో పనేంటి బే? ఓ సారీ అలవాట్లో పొరపాటు. టీ తాగేశాక అదిగో వెనక డోర్ ఉంది కదా అని అటుగా ఆ డోర్ వైపు కళ్ళతో చూపిస్తూ దానిలో నుంచి వెనక్కి చూడకుండా సీదా వెళ్ళు, అక్కడే పార్క్ చేసి ఉంది మనం వెళ్ళే ఎర్ర వ్యాన్. ఆ నల్లద్దాలు తీసి జేబులో పెట్టుకో. శ్యాము తల తిప్పి ఒకసారి ఆ వెనక డోర్ చూసుకొని తలూపాడు. శ్యామ్కి కళ్ళతో పాటు చెవులు నోరు కూడా మూసేశాడు పూల చొక్కా. వ్యాన్లో ఎక్కగానే వ్యాన్ ఊరంతా తిరిగి ఇందిరానగర్ చేరినట్టుంది అనుకున్నాడు శ్యాము. ఎందుకంటే బండి ఆగింది కాబట్టి. అసలు వీళ్ళు ఇందిరానగరే తీసుకొచ్చారో ఇంకెక్కడికో, అయినా అది తనకి అనవసరం. వచ్చిన పని ఇల్లీగల్ కాబట్టి ఇలాంటి తిప్పలు తప్పవు. ఏవో గుసగుసలు వినపడ్డాయి. కళ్ళకి మాత్రం గంతలుంచి మిగతావి అన్నీ విప్పేశాడు. ఒక గొంతు శ్యామ్తో ఈ అన్నది. ఏంటి సార్? కాసేపు నోరు చెవులు కళ్ళు కట్టేశారని నేను తెలుగు భాష మొత్తం మర్చిపోయాననుకున్నారా? ఆలు ఈలు నుంచి నేర్పిస్తున్నారా? శ్యాము తెలివిగా నవ్వాడు. నోర్మి బే అంది ఆ గొంతు. కానీ ఈ బే అక్కడ ఇరానీ చాయ్ దుకాణంలో బే కాదు. దానికి దీనికి అమెజాన్కి ఈబేకి ఉన్నంత తేడా అనుకున్నాడు. కానీ బయటికనలేదు. కామెడీ చేస్తే ఖాన్కే నీచే ఏక్, ఈ నా కోడ్, నీ కోడ్ చెప్పు బే. బేలలో భేదమున్నా వాటి తీవ్రతలో ఏం తేడా లేదు. చే సమాధానం చెప్పాడు తన ఏజెంట్ చెప్పమన్నట్టు. శ్యాము బేలగా సరే అని వాడు తనని చెయ్యి పట్టుకొని నడిపించి ఒక గదిలోకి తీసుకువెళ్ళి కుర్చీలో కూర్చోపెట్టాడు. కళ్ళకి గంతులు విప్పాడు. తీరా చూస్తే ఆ పూల చొక్కావాడు కాదు. వీడు చిన్నపిల్లాడ్లా ఉన్నాడు. నున్నగా తెల్లగా, మీసాలు గడ్డాలు ఏమీ లేవు, క్లీన్ షేవ్. అమ్మో, వీళ్ళు చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారే అనుకున్నాడు శ్యామ్ కుమార్. ఒక రకంగా తనకి వాళ్ళ మీద అపారమైన గౌరవం పెరిగింది. తనని గదిలో ఉంచి మూసుకొని కూర్చో అని వాడు వెళ్ళిపోతే గది అవతల నుంచి తలుపులు మూసే ముందు తన తల మాత్రం లోపలికి పెట్టి బే అనేసి తలుపులు మూసేశాడు.
తను కూర్చుంది ఏదో ఆఫీస్ రూమ్లా ఉంది. మూలగా ఒక బీరువా, తన ఎదురుగా ఒక పెద్ద టేబుల్, దానిమీదే బోలెడు కాగితాలు, దస్తావేజులు, ఫైళ్ళు, నోటు పుస్తకాలు, పెన్నులు సక్రమంగా సర్ది ఉన్నాయి. దానికి అటువైపు ఒక కుషన్ కుర్చీ, తనది మాత్రం ప్లాస్టిక్ కుర్చీ. ఫ్యాను కిరుకిరుమని తిరుగుతుంది. చాలాసేపటికి ఒక పొడుగాటి మనిషి ఉంగరాల జుట్టు, చింపిరి గడ్డం, చామంచాయ, నల్లటి పెద్ద సైజు కళ్ళద్దాలు గంభీరంగా వచ్చి అవతల కుషన్ కుర్చీలో కూర్చున్నాడు. ఆ ఈ అంటూ కా చే నన్ను తీసుకొచ్చిన బేకి చెప్పానుగా. అదే బే కాదు, అదే బాయ్. బాయ్కి నన్ను తీసుకొచ్చిన బాయ్కి చెప్పానుగా అని మళ్ళీ కామెడీగా పల్లికిలించాడు శ్యామ్. డిటెక్టివ్ నవలల్లో నిమగ్నమైన పులకరింపుతో పొడుగాటి నల్ల కళ్ళద్దాలకి అది నచ్చినట్టు లేదు. అతను టేబుల్ మీద ఉన్న వాటిని ఒక మూలగా జరిపి టేబుల్ సరుగు తెరిచాడు తన దగ్గరున్న తాళం గుత్తితో. దానిలో నుంచి ఒక పెద్ద 10 పుస్తకాలు తీసి వరుసగా పేర్చాడు టేబుల్ మీద. ఇంతకు ఇప్పటి వరకు మీరు వింటున్న ఆ ఈ కా చే అంటే మీకు అర్థమైందా? అద్దె ఇల్లు ఖాళీ చేయిస్తాం అనమాట. అతని అద్దాలు చూసి శ్యామ్కి కూడా గుర్తొచ్చి తను కూడా నల్లద్దాలు జేబులోంచి తీసి పోటీగా పెట్టుకుంటూ, శ్యామ్ నా పేరు. అతను కట్ చేశాడు. చుప్. గాల్లోకి చూస్తూ ఏవో లెక్కలు వేస్తున్నట్లు వేలు కదిలించి ఆ పుస్తకాల వరుసలో ఒకటి ఎంచి మిగతావి అన్నీ మళ్ళీ సరుగులో పెట్టేశాడు. ఎంపిక చేసిన పుస్తకంలో పేజీలు తిరిగేశాడు. ఏదో వెతుకుతున్నది దొరికినట్టు ఒక పేజీలో ఆగి, చూడు, ఇవేనా మీ వివరాలు? అన్నీ సరిగ్గా ఉన్నాయో చూడండి అని ఆ పేజీ చూపించాడు. మీ పేరు, మీ ఇంటి అడ్రస్సు, మీ ఇంట్లో అద్దెకునేవాడి వివరాలు అన్నీ. అతను ఉన్నంత గంభీరంగా గొంతు లేదు, పీల గొంతు. ఒకసారి ఆ పేజీ అంతా పరికించి చూసి అవును అన్నట్టు తలూపాడు శ్యాము. ఓకే, మీరు అడ్వాన్స్ కట్టి వెళ్ళండి. పని పూర్తయ్యాక మిగతా మొత్తం మా బే చచా అదే మా బాయ్స్ కలెక్ట్ చేసుకుంటారు. అంటే పెద్ద గొడవలేం జరగవు కదా? అసలే మా టెనెంటు లాయరు అన్నాడు శ్యామ్. కర్ర విరగదు, విరిగినట్టుంటుంది. పాము చావదు, కానీ అలా అనిపిస్తుంది. అసలు అక్కడ పాముంటేగా. హహా, అంతా భ్రమ. రక్తం రాదు, కాని వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ పీల గొంతులో బడాయి. ఇంతకీ ఇల్లు ఖాళీ చేస్తాడా, లేదంటే నాకు ఖాళీ చేసినట్టు అనిపిస్తుందా అన్నాడు శ్యామ్. హే హే గుడ్ వన్ యా. కొంత నవ్వి వెంటనే తన గంభీర ధోరణిలో ఇంకెప్పుడు ట్రై చేయకండి, వెళ్ళండి అన్నాడు. ఆ నల్లకళ్ళ జోడు పుస్తకాలను తీసి టేబుల్ మీద పెడుతున్నప్పుడు 2 విషయాలు గమనించాడు శ్యాము. అన్ని పుస్తకాల మీద అడ్డంగా పెద్దగా ఒకటి రాసి ఉంది, పాండు, జేమ్స్ పాండు 007. అతను చివరగా ఎంపిక చేసి తనకు చూపించిన బుక్ మీద ఆ ఈ కా చే అని పెద్దగా, దాని కింద చిన్నగా. వేణు కోర్టుకు వెళ్ళటానికి కారు తీసి వాళ్ళ అపార్ట్మెంటు గేటు దాటి ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళగానే కారు వెనక టైరు తూలినట్టనిపించి రోడ్డుకి వారుగా కారాపి దిగి చూస్తే టైరు పంక్చర్. ఛ అని దాన్ని ఒక తన్ను తన్ని, అబ్బా ఇప్పుడెలా అని తన సెల్ఫోన్లో ఏవో నెంబర్లు స్క్రోల్ చేస్తున్నాడు. ఇంతలో ఒక కారు తనకి దాటి ఒక 10 అడుగులు దూరం వెళ్ళి ఆగింది. అందులో నుంచి ఒక పొడుగాటి మనిషి దిగాడు. ఉంగరాల జుట్టు, చింపిరి గడ్డం, చామంచాయ, నల్లటి పెద్ద సైజు కళ్ళద్దాలు. ఏంటి సార్, కార్ ట్రబుల్ అన్నాడు తన పీల గొంతుతో. టైర్ పంక్చర్లా ఉంది, నేను కోర్టుకు వెళ్ళాలి అన్నాడు వేణు. ఓకే, నా దగ్గర టైర్ మార్చే జాకీ ఉంది. మీ కార్లో స్పేర్ టైర్ ఉంటే మనమిద్దరం మార్చేయచ్చు. నిజంగానా? ఆర్ యు ష్యూర్? నేను నా మెకానిక్కి కాల్. ఆ పీల గొంతు కట్ చేస్తూ, మీ మెకానిక్ ఖాళీ చేసుకొని వచ్చి చేసేసరికి మీకు టైం అయిపోతుంది సార్. ఇది 10 నిమిషాల పని, మనిద్దరం చాలు. అయ్యో మీకు ఇబ్బంది. ఏం పర్లేదు అనే శబ్దం వేణు చెవిలో పడేలోపు అతను టైర్ మార్చే సామాగ్రితో రెడీ అయిపోయాడు. ఆరంభిద్దామా అన్నాడు. వేణుకి ఇంకా నిర్ణయం తీసుకునే అవకాశమే లేకుండా. నన్ను పాండు అంటారు. వేణు అన్నాడు కారు వెనకాల డిక్కీలోంచి స్పేర్ టైర్ తీస్తూ. ఎక్కడ మీరుండేది అని అడిగాడు పాండు. ఇక్కడే సార్, జస్ట్ కార్నర్లో జనాసతి అపార్ట్మెంట్లో. నిజమా? నేను దానిలోనే ఉండేవాడిని, బి బ్లాక్లో. ఇల్లమ్మేసి వెళ్ళిపోయాము. మీకు సేఫ్గానే అనిపిస్తుందా అక్కడ? జాకీతో కారు పైకి లేపాడు మోకాళ్ళ మీద కూర్చొని. మాది ఏ బ్లాక్, బానే ఉందే. మా ఓనర్ 5 ఏళ్లుగా రెంట్ కూడా పెంచలేదు. కొంచెం మెతకలేండి తనలో తాను నవ్వుకుంటూ. ఎందుకు మీరు ఖాళీ చేశారు? ఖాళీగా నుంచుంటే బాగోదు అని మోకాళ్ళ గుంజి వేశాడు.
ఎందుకు ఏమిటండి? పచ్చి మోసగాళ్ళు, దొంగతనాలు, అసోసియేషన్ మీటింగ్లో ఇవేమీ బయటికి రానివ్వరు. ఇంకా మెహర్గాడేనా సెక్రటరీ? అవును అన్నట్టు తలూపాడు వేణు, స్పేర్ టైర్ అందిస్తూ. 2 నిమిషాల్లో టైర్ మార్చి చేతులు దులుపుకున్నాడు పాండు. చూడండి ఎంత చిన్న పనో ఇది. తన పనిముట్లు అన్నీ చకచకా బ్యాగ్లో సర్దేశాడు. ఏమో అండి వేణుగారు, మీకు నచ్చితే అక్కడే ఉండండి, అది మీ ఇష్టం. ఇంకో విషయం, అక్కడ అద్దెకు ఉండే కాలేజీ కుర్రాల మీద ఒక కన్నేసి ఉండండి. చాలామంది ఆంటీలతో రాసలీలలు, అంటే ఎఫైర్లు కాదండోయ్. తన బ్యాగు పట్టుకొని తన కారులో పెట్టడానికి వెళ్ళాడు వేణుని కొంత సస్పెన్స్లో ఉంచి. తిరిగి వచ్చి చేతులు దులుపుకుంటూ, మన ఆడవాళ్ళు ఒక్కరే ఉన్నప్పుడు బెల్లి కొట్టడం, వీళ్ళు తీయగానే మత్తుమందు మొహం మీద చల్లటం, ఆంటీ ఇది 401 అని తెలియనట్టు అడగటం. అసలు డోర్ మీద ఉంటుంది కదా నెంబరు, వాళ్ళ ఎదవ ప్రశ్న కాకపోతేను. కానీ మన అమాయక పిల్లాలు ఏదో వీళ్ళని కౌన్ బనేగా కరోర్పతిలో ప్రశ్న అడిగినట్టు, అయ్యో కాదమ్మ బాబు, ఇది 404 అని పల్లికిలించటం. ఇంతలో మత్తెక్కిపోతుంది, వాడు లోపలికి వచ్చేయటం. ఇవన్నీ నిమిషాల్లో అయిపోతాయి వేణుగారు. బయట నుంచి చూసేవాళ్ళకి ఏదో మనకి తెలిసిన వాడే లోపలికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ లోపలికొచ్చి వేణులో అనుమాన బీజం నాటింది. ఇంకేముంది, మీరు ఊహించలేరా? ఇవాళ రేపు ఇంటర్నెట్లో ఎలాంటి పిక్చర్లు, వీడియోలు, పైగా బ్లాక్మెయిల్ చేయటము. అయినా మీకు బాగుంది, రెంటు తక్కువ కదా, మీరు ఆ ఇంట్లోనే ఉండండి. వేణు ఆలోచనలో ఉండగా మన పాండు జారుకున్నాడు. అసలు షేక్ హ్యాండ్ ఇచ్చి ధన్యవాదాలు చెప్పి ఫోన్ నెంబర్ మార్చుకొని కాఫీకి ఇంటికి పిలుద్దాం అనుకున్నాడు వేణు. అసలు మన 007 అంత సమయం ఇస్తేనేగా. శ్యామ్ ఫోన్ మోగింది. ఏం సార్, మా కేసు వాదిస్తావా? ఫోన్లో పీలగొంతు. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే సందేహం వేణుకి. కోర్టులో వేల మంది వస్తూ పోతూ. ఎవరండి ఇది? వేణు. నేను సార్, యాదగిరి బావని. మీరు మా కేసు వాదిస్తారా లేదా? సరే చెప్పుర్రి. మీరు నన్ను కోర్టు దగ్గర కలిశారా? కేసు వివరాలు తెలుసుకోకుండా, క్లయింట్ని కలవకుండా ఎలా మరి మీరు? గేమ్లే, చాలా సింపుల్ సారు. మా యాదగిరికి మలక్పేటలో మకాన్ ఉంది కదా, ఉంటే గా ఇల్లు కిరాయికిచ్చిండు గా బట్టేబాస్ భరత్ గానికి. గాడేమో 5 నెలలకెళ్ళి ఖాళీ చేయడంలే, ఎంత చెప్పినా ఖాళీ చేయటంలే. ఇక మా యాదగిరి ఏమన్నా ఊకుంటాడా? పోయి 4 పీకిండు, గాని కాళ్ళు చెయ్యి పలిగినియి. అయ్యో ఉండు, ఇదేదో క్రిమినల్. అయినా నా ఫోన్ నెంబరు ఎవరు? కట్ చేస్తూ పీలగొంతు, ఎవరి నెంబర్ ఇస్తే నీకేం వోయ్, నువ్వు వాదిస్తావా లేదా? ఇంతకీ విషయం ఏంటంటే, గా బట్టేబాస్ గాడు ఇప్పుడు దవాఖానలో ఉన్నాడు, సచ్చేటట్టున్నాడు. సస్తే మా యాదగిరి మీదకి వస్తుందా? ఇదిగో సారు, ఎవంతోనూ చెప్పకు, గిది నాకు నీకు మధ్యగా. కొట్టిన రోజున మా వాడు ఫుల్లుగా పటాస్లో ఉన్నాడు. ఒరే ఎవర్రా నువ్వు? అయినా ఇల్లు ఖాళీ చేయకపోతే చచ్చేలా కొట్టడమేంట్రా? గవన్నీ నీకెందుకోయ్, నువ్వు వాదిస్తావా లేదా? 10,000కు పానాలు తీస్తే వస్తాదులున్నారు సార్. మా బావ ఏం తప్పు చేయలే, 5 నెలలకెళ్ళి ఖాళీ చేయనోన్ని కొట్టాలా సంపాలా సార్? వేణుకి ఎక్కడో తగిలింది. మీ గొంతు ఎక్కడో విన్నట్టుంది. మీరు నా ఆఫీస్కి వచ్చారా? లేదు సార్, మనం ఎప్పుడు గెలవలే. అయినా మా కేసు వాదిస్తావా లేదా? నీకు ఫీజు కావాలనా వద్దా? బాబు, కొట్టడం హాస్పిటల్ అంటున్నావు, ఇది క్రిమినల్ కేసు, నేను సివిల్. వేణు పూర్తి చేసేలోగా ఫోన్ కట్. వేణు ఆఫీస్లో ఎవరో క్లయింట్తో కేసు విషయంలో చర్చిస్తున్నప్పుడు ఫోన్ మోగింది. సార్, మేము డిహెచ్ఎల్ పార్సెల్ నుండి మీ ఇంటి తలుపు తెరవటం లేదు. ఇది సిగ్నేచర్ పెరిగితే గానీ డెలివరీ చెయ్యం సార్. డెలివరీయా? మాకా? మేమేం ఆర్డర్ చేయలేదే. వేణు సందిగ్ధంలో పడ్డాడు. ఏమో సార్, మీరు శ్యామ్ కుమారే కదా, ఫ్లాటు 401 కదా, ఇంకెవరైనా ఆర్డర్ ఇచ్చారేమో సార్. సెండర్ వివరాలు లేవిక్కడ. ఆన్లైన్ పర్చేజీ సార్. సర్లే, ఇప్పుడేంటి? నేను ఆఫీస్లో ఉన్నా అన్నాడు వేణు విసుగ్గా. అదేం లేదు సార్, ఇందాక 1 గంట క్రితం కూడా వచ్చా, ఎవరూ తెరవలేదు, అందుకే మళ్ళీ ఇప్పుడొచ్చా. ఈ ఒక్క ప్యాకేజీ కోసం ఇంత దూరం రావాలంటే మీరే ఆలోచించండి సార్. ప్లీజ్, మీ నెంబరే ఉంది ఆర్డర్లో, అందుకే కాల్ చేశా. సర్లే, ఎప్పుడు పంపితే ఏంటి? కానీ వేణుకి అర్థం కానిది తన భార్య తలుపు ఎందుకు తీయటం లేదు అని. బ్యాడ్ లేడీస్తో బాతాకానీలో పడి ఒళ్ళు మర్చిపోయిందో ఏమో. 1 నిమిషం లైన్లో ఉండవయ్యా అని తన సెల్ ఫోన్ పక్కన పెట్టి ఆఫీస్ ఫోన్లోంచి సతీమణికి ఫోన్ కలిపాడు. జవాబు లేదు. ఎక్కడికెళ్ళింది తనకి తెలియకుండా? ఆ డిహెచ్ఎల్ వాడితో
సారీ బాబు, ఇంట్లో ఎవరూ లేరు, మరేమనుకోకు, మళ్ళీ రేపురా ఇదే టైంకి. ఎవరో ఒకరు ఉండేలా నేను చూస్తాలే. సరే సార్. వేణుకి గుండెల్లో గుబులు మొదలైంది. అసలు తనకి చెప్పకుండా కిందకి పాలు తేవటానికి కూడా వెళ్ళదు. ఒకవేళ నిద్రపోయినా ఇంత ముద్దు నిద్ర. ఒకవేళ ఆ రోజు తనకి కార్ సాయం చేసినవాడు చెప్పినట్టు. అమ్మో, ఒక్కసారిగా గుండెల్లో గాబరా. క్లయింట్కి కొంటె సాకు చెప్పి హుటాహుటిన ఇంటికెళ్ళాడు. తలుపు చాలాసార్లు కొట్టాడు, తెరవలేదు. సెల్ఫోను ఎత్తడం లేదు. డిహెచ్ఎల్ వాడు గంట పైగా వేచి చూశాడు. తనకి ఆఫీస్ నుండి రావటానికి ఇంకో గంట. ఇక వేణుకి గుండెల్లో రైళ్లు విమానాలు పరిగెత్తాయి. తన దగ్గర తాళం ఉంది, కానీ లోపలికి వెళ్లే ధైర్యం చాలేదు. ఒక పావుగంట సేపు చెడు ఆలోచనలన్నీ చెడుగుడాడేశాయి. కిందకెళ్ళి బడ్డీ కొట్లో ఒక కాఫీ తాగి మళ్ళీ పైకొచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. ఇక ఆగలేక తాళం తీసుకొని లోపలికి వెళ్ళాడు. తన భార్య హాల్లో సోఫా మీదే ఒళ్ళు తెలియకుండా పడుకుని ఉంది. ఉసై వేణి, ఏంటా మొద్దు నిద్ర? లే అరిచాడు వేణు. ఉలుకు పలుకు లేదు. వేణి అవతారం తనకి హృదయ వికారంగా ఉంది. జుట్టు చెదిరిపోయి, బొట్టు చెరిగిపోయి, చీర సగం కిందకి జారిపోయి, తను తట్టి లేపితే కానీ తెలివి రాలేదు. అంతా అయిపోయిందని ఊహల్లోకి వెళ్ళిపోయాడు. మీరెప్పుడొచ్చారు? టైం ఎంతైంది? ఏంటి ఆ మొద్దు నిద్ర? ఏమోనండి, ఎవరో కుర్రాడు ఇది ఫ్లాట్ 502ఏనా ఆంటీ అని అడిగాడు. కట్ చేశాడు వేణు. నువ్వింకేం చెప్పకు, నాకేం వినాలని లేదు. అది కాదండి, ఆ అబ్బాయి అలా వద్దు అన్నానా? నువ్వెళ్ళి స్నానం చెయ్యి. నిన్ను చూడలేక చస్తున్నా. ఏం జరిగినా జరగకపోయినా సరే, ఇక చస్తే ఈ అపార్ట్మెంట్లో ఉండేది లేదు. మనము ఖాళీ చేస్తున్నాము. ఆ రాత్రి 10 దాటాక శ్యాము ఫోన్ మోగింది. టక్మని ఎత్తాడు మొదటి రింగుకే. మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్న వేణుగారు, చెప్పండి, ఏమన్నా ఇబ్బందా? ఈసారి వీస్తుపోవటం వేణు వంతు. అదే, ఎలా ఉన్నారు? ఇల్లు ఏముంది సార్, అంతా మీ దయ వల్ల చల్లగా ఉన్నాము. ఇల్లు అంటున్నారు? అదే మన ఇల్లు గురించా? చెప్పండి. శ్యాము శాంతంగా తన గొంతులో ప్రతీకార భావావేశం అంచుకుంటూ. వేణుకి వెటకారం అర్థమైంది. ఏమీ లేదండి, నాకు ఇంకో ఇల్లు అద్దెకు దొరికింది. మీ ఇల్లు వచ్చే వారం ఖాళీ చేస్తున్నా, అది చెప్దామనే. మొత్తానికి లాయర్ టెనెంట్ ఇల్లు ఖాళీ చేసేస్తున్నాడు. అలా ఇంటి ఓనరు టెనెంట్ నుంచి ఇల్లు ఖాళీ చేయించాడు. ఇదండి వాళ్ళ పని కదా. కథ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే మరెన్నో మంచి మంచి కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి, ఒకసారి చూసేయండి. స్టే ట్యూన్. బై బై. థ్యాంక్ యూ.